రంభుడు ధను మరియు కశ్యపుడి వంశంలోనే అసురరాజు. అసురుల ఆధిపత్యాన్ని స్థాపించడానికి అపారమైన శక్తిని పొందాలని కోరుకున్నాడు. తన సోదరుడు కర్ంబుడితో కలిసి దివ్యవరాలను పొందేందుకు తీవ్రమైన తపస్సు చేశాడు. రంభుడు అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టడానికి పంచాగ్నుల మధ్య తపస్సు చేయగా, కర్ంబుడు వరుణదేవుణ్ణి సంతోషపెట్టడానికి నీటిలో నిలబడి తపస్సు చేశాడు. దేవేంద్రుడు దేవతల రాజు వారి తపస్సు గురించి తెలిసి భయపడి వారిని అడ్డుకోవాలని నిర్ణయించాడు. మొసలి రూపంలో ఇంద్రుడు కర్ంబుణ్ణి నీటిలో ముంచి చంపాడు. అయితే రంభుణ్ణి చంపేందుకు ప్రయత్నించినప్పుడు అగ్నిదేవుడు జోక్యం చేసుకుని అతన్ని కాపాడాడు. సోదరుడి మరణంతో కోపోద్రిక్తుడైన రంభుడు మరింత తీవ్రంగా తపస్సు చేసి తన తలను బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అతని భక్తికి మెచ్చిన అగ్నిదేవుడు ఆత్మహత్య నుండి అతనిని నిరోధించి కోరిన వరం ఇస్తానని వాగ్దానం చేశాడు. రంభుడు అగ్ని కంటే శక్తివంతమైన 3 లోకాలను జయించగల దేవతలు లేదా అసురులచే ఓడించబడలేని అందమైన విలుకాడిగా నైపుణ్యంగా ఉన్న కుమారుణ్ణి కోరాడు. అగ్నిదేవుడు ఈ వరాన్ని మంజూరు చేసి రంభుడు కోరుకున్న స్త్రీ ద్వారా అతనికి అలాంటి కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. తిరిగి వస్తుండగా రంభుడు శ్యామల అనే అందమైన గేదెను చూసి ఆమెను మోహించాడు. ఆమె ఒక శాపం వల్ల గేదె రూపంలో ఉన్న ఒక రాజకుమారి. రంభుడు శ్యామలను వివాహం చేసుకుని ఆమెను ఇతర గేదెల నుండి రక్షించడానికి పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. శ్యామల గర్భవతి అయ్యింది. అయితే శ్యామలపై మోహంతో ఉన్న మరొక్క గేదె రంభుడిపై దాడి చేసి తన కొమ్ములతో అతనిని చంపింది. రంభుడి సైనికులు ఆ గేదెను చంపారు. దుఃఖంతో శ్యామల రంభుడి అంత్యక్రియల చితిలో దూకి మరణించింది. రంభుడు మరియు శ్యామల నుండి మహిషాసురుడు జన్మించాడు. అతని తల్లి గేదె రూపం కారణంగా మానవుడిగా, అసురుడిగా మరియు గేదెగా మారగలడు. మదోన్మిత్తుడైన ఈ మహిషుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఏ పురుషుడు లేదా ఏ దేవుడు తనను ఓడించకూడదనే వరం కోరాడు. బ్రహ్ముడు వరం ఇచ్చాడు, మగవారి చేతిలో నువ్వు చావవని. ఉన్న బలంతో తెచ్చుకున్న వరంతో ఏ పరిమితులు లేకుండా ప్రవర్తించాడు. స్వర్గం, భూలోకం, పాతాళం అందరినీ పీడించాడు. దేవతలను దండించాడు. అష్టదిక్పాలకులను భయపెట్టాడు. లోకపాలకులు తాళలేక తోకలు ముడిచారు. ఇంద్రాది దేవతలకు చెమటలు పట్టాయి. దిక్కుతోచని దేవబృందం బ్రహ్మను ఆశ్రయించింది. బ్రహ్మ వారిని వెంటబెట్టుకుని శివకేశవులను కలిశారు. అతనికి మగవాడి చేత చావని వరం ఉంది. అమిత బలశాలి అయిన మహిషుణ్ణి ఎదుర్కొనగల స్త్రీ ఎవరు అని ఆలోచించారు. శివకేశవుల వదనాల నుంచి ఉద్భవించిన అగ్ని తేజస్సు బ్రహ్మాదుల తేజస్సుతో కలిసి 3,000,000 దేవతల శక్తుల సమ్మేళనంతో ఒక అపూర్వమైన మహా తేజస్సు ఉద్భవించింది. ఆ తేజోరాశి నుంచి ఆవిర్భవించింది మహాదుర్గా. శివ తేజస్సుతో ముఖం, విష్ణు తేజంతో బాహువులు, ఇంద్ర తేజంతో మధ్య భాగం, వరుణ తేజంతో తొడలు, బ్రహ్మ తేజంతో పాదాలు, భూమి తేజంతో పిరుదులు, సూర్య తేజంతో పాదాలకు వ్రేళ్ళు, కుబేర తేజంతో ముక్కు, ప్రజాపతి తేజస్సు వల్ల దంతాలు, ఇలా సమస్త దేవతల తేజంతో అపరాజిత రూపంలో అవతరించింది మహిషాసుర మర్దిని. పద్మస్థానమై ఆవిర్భవించింది ఆ మహాదుర్గా. దేవతలంతా తమ తమ ఆయుధాలను సమర్పించారు. శివుడు త్రిశూలమిచ్చారు, విష్ణువు శంకు సుదర్శనాలు, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, అగ్ని శక్తి, వాయుదేవుడు విల్లును, హిమవంతుడు సింహాన్ని, సముద్రుడు హారాన్ని, విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని, యముడు కాలదండాన్ని. ఈ విధంగా దేవతలంతా తమ ఆభరణాలను, అస్త్రాలను సమర్పించారు. వారు తమ కష్టాలను చెప్పుకున్నారు. అభయమిచ్చింది అంబ. అఖిలాండం అదిరిపడేలా అట్టహాసం చేస్తూ మహిషుడి మీదకి దండెత్తింది.
దేవతలు జయ జయ వానాలతో ఆమెను స్తుతించారు. మహిషుడు కోటి సైన్యంతో బయటకు వచ్చాడు. చిక్షర, చామర, ఉదగ్ర, కరళ, దుర్ధర, అంధక ఇలా అనేక రాక్షస వీరులు మహిళతో కలిసి యుద్ధ భూమికి అడుగుపెట్టారు. మహిషమర్దనం ఆరంభమయ్యింది. రెండు సైన్యాలు యుద్ధానికి తిరిగి దుర్గామాత రాక్షసులను ఒకరినొకరిగా హరించింది. ఆమె నిశ్వాసలో నుంచి ఆవిర్భవించిన దుర్గాగుణాలు రాక్షస సేనలను చీల్చి చెండాడాయి. మహిషుడు చిర్రెత్తిపోయాడు. మహిషుడు కొమ్ములతో కుమ్మాడు, డెక్కలతో తన్నాడు, కొండల్ని పెకిలించి దుర్గగణాలపై విసిరాడు. దేవతలు భయపడ్డారు. అది గమనించిన తల్లి పాశంతో వాడిని బంధించింది. వెంటనే వాడు సింహరూపం దాల్చాడు. అమ్మవారు ఖడ్గాన్ని ఎత్తి యుద్ధం చేశాడు. వాడు గజరూపం ధరించి సింహాన్ని తొండంతో కొట్టాడు. క్షణంలో అమ్మవారు వాడి తొండాన్ని నరికేశారు. మళ్ళీ రాక్షస రూపంలో మాయాజాలం విసిరాడు మహిషుడు. కానీ అమ్మవారు గంటని మ్రోగించగానే ఆ మాయాజాలం చెదిరిపోయింది. ఆ ఘంటారావం రాక్షస గుండెలను పగలగొట్టింది. అమ్మవారి బాణాల వలన మహిషాసురుడి మాయ ధ్వంసమయ్యింది. తల్లి మరొక్కసారి మధువు సేవించి గర్జించింది. ఆమె అట్టహాసం విని రాక్షస సేన భయంతో కూలిపోయింది. మహిషుడు మాత్రం చివరిసారి ప్రళయ మేఘంలా దూసుకొచ్చాడు. తల్లి ఒక్క క్షణం కూడా వెనుకడుగు వెయ్యలేదు. తెగబడి వస్తున్న మహిషుడిని ఒక్క తన్ను దన్నింది. ఒక్క తన్నితో మహిషుడు మట్టి ముద్ద పడినట్లు నేల మీద పడ్డాడు. ఎడమ పాదాన్ని మహిషుడి ఛాతిపై ఉంచి త్రిశూలంతో వాడి ముఖాన్ని ఛేదించింది. అంతే, మహిషాసురుడు అంతమయ్యాడు. మహిషాసురు మర్దినికి జై అని దేవతలు సంతోషంతో స్తుతించారు. పూలవర్షం కురిపించారు. 3 లోకాలు ఉల్లాసంతో నిండిపోయాయి. ఈ విధంగా శివపురాణంలో వర్ణించబడింది మహిషాసుర మర్దిని గాథ. ఇలా మహాదేవి దుర్గామాత మహిషాసురులను సంహరించింది. ఆమె కథ వినిపించిన, జ్ఞాపకం చేసుకున్న సకల శత్రువుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. దారిద్రాలు తొలగిపోతాయి. ధైర్యం, శక్తి, సంపద, రక్షణ అన్నీ కలుగుతాయి.